లేఖనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి నూతన నిబంధన భాగము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. హల్లెలూయా. దొరికిందా మీకు ప్రియులారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట. ఇక్కడ మనం చదివిన ఈ వాక్యంలో ఈరోజు మనము ఒక వ్యక్తిని కోసం నేర్చుకోబోతున్నాం. ప్రతి నెల చివరి వారం ఒక వ్యక్తిని గురించి నేర్చుకుంటున్నాం. గత నెల ఎవరి గురించి నేర్చుకున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోమలు బాగా కొట్టడం వల్ల దేమ బాగా కొట్టడం ఏమండి? ఓకే, దేమ అనే వ్యక్తిని కోసం మనం బాగా నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఎవరనంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద. హల్లెలూయా. ఒక చిన్నవాడు, ఏమండి? బాయ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాశారు. ఏముంది? బాయ్ ఉంది అక్కడ ఇంగ్లీష్లో. ఏమండి? బాయ్ అని అంటే బాలుడు, చిన్నవాడు. ఏమండి? ఒక చిన్న బాలుడు మనకు పెద్ద పాఠం నేర్పిస్తూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. అతను చిన్నవాడే కానీ మనకు పెద్ద పాఠము ఆ బాలుడి ద్వారా ప్రభు ఈ దినాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యంలో చాలా పిల్లల అర్థవంతమైన మాటలు మనకు ఉంటాయి. దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఎలాగ బోధిస్తాడంటే, పిల్లల ద్వారా బోధిస్తాడు, చేపల ద్వారా, జంతువుల ద్వారా, చెట్ల ద్వారా, ఏమండి, అడవుల ద్వారా, కొండల ద్వారా, లోయల ద్వారా. బైబిల్లో అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి కూడా మనకు దేవుడు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఏదో ఒక ఆత్మీయమైన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వడం కోసమే అవన్నీ దేవుడు అక్కడ పెట్టాడు. రాళ్ళు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఏమంటే చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ప్రాకు జీవులు ఉన్నాయి. ఏమంటే బైబిల్లో లేదంటూ లేదు, ప్రతిదీ ఉంది. ఎందుకు దేవుడు ప్రతిదాన్ని పెట్టాడంటే, దాని ద్వారా మనకు ఏదో ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్పడానికే దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కొండలు, లోయలు, చెట్లు, మెట్లు, కొట్టుల గురించి ఏం నేర్చుకుంటాం మనం అనుకుంటాం, కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయమైన అర్థాలు ఎంతో గొప్పవి. అందులో ఉన్న ఆత్మీయమైన సత్యాలు ఎంతో గొప్పవి ప్రియులారా. మనం ధ్యానిస్తే, వాటి మీద మనస్సు పెడితే, మనము ఏదో ఒక ఆత్మీయమైన సత్యమును దాని ద్వారా మనం ఏం చేస్తామంటే నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఏది కూడా ప్రభు వ్యర్థముగా బైబిల్లో పెట్టలేదు, ఏది వ్యర్థంగా ప్రభు రాయించలేదు. ఆదికాండం మొదలుకున్న ప్రకటన గ్రంథం దాకా ఉన్న ప్రతి మాట కూడా, ప్రతి అక్షరము కూడా అది మనకు ఆత్మీయమైన పాఠాన్ని నేర్పడం కొరకే. హల్లెలూయా. ఆత్మీయమైన పాఠము నేర్పడం కొరకే అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చిన్న వ్యక్తి, ఏమంటే ఒక చిన్నవాడు. ఏం నేర్చుకుంటాం ఈ చిన్నవాడి గురించి అని మనం అనుకోవచ్చు, కానీ ఆ చిన్నవాడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఈరోజు దేవుడు మనకు ఆయన నేర్పించాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. అతను చిన్నవాడే కానీ ఎంత గొప్ప కార్యాలు చేశాడు అనేటువంటిది మనం ఈ దినాన్ని తెలుసుకోవాలని దేవుడు మనకు ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్తను ప్రకటించే క్రమంలో, ఏమండి, ఆయన సువార్తను ప్రకటించే క్రమంలో ఆయన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్నో ప్రాంతాలకు ఆయన తిరిగాడు, ఎంతో మందికి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను ప్రకటించే క్రమంలో ఏమి జరిగింది అని మనం చూసినట్లయితే, ఒక సమయమందు యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో ప్రజలు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. అక్కడ మనం చదివితే దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయంలోనికి మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి. 5వ వచనం నుండి, కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూచి
వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపును అడిగెను గాని. చాలండి. ఏమంటే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు కనులెత్తి చూసేసరికట బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రజలు వస్తున్నారు ప్రియులారా. అయితే యేసు ప్రభు వస్తూ ఉంటే వీళ్ళందరూని ఎలాగే వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి కదా, ఎంతమంది వస్తున్నారు అంటే ఇదే భాగాన్ని మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మనం 4 సువార్తలు కూడా చదువుతాం. 4 సువార్తలలో నలుగురు 4 విధాలుగా ఈ యొక్క సంఘటన లేకపోతే దీనికోసం రాశారు. ఏమండి? అయితే ఇక్కడ యోహాను సువార్తలో మాత్రమే ఒక చిన్నవాడు అనే మాట వ్రాయబడింది. యోహాను సువార్తలో మాత్రమే ఈ బాలుడు కోసము ప్రస్తావించబడింది, ఒక చిన్నవాడు అని. సో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అనేక మంది వస్తున్నారు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి ఎలాగా అని పిల్లలు ఆలోచన చేస్తున్నారు. ఈవెన్ అయితే ప్రభువు తెలుసు ఎలాంటి కార్యం జరగబోతుందో, ఆయన ఏం చేయబోతున్నాడో దేవునికి తెలుసు. ఆయన తెలుసుండి అసలు ఆ పరీక్ష చేద్దాము, ఏమంటారో తెలుసుకుందాము అన్నట్లుగా ప్రభు కొంతమందిని పరీక్షించాడట. అక్కడ చూడండి 6:6 చదివితే అక్కడ ఏమి చేయనై ఉండేనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. పిలుపుని అడిగాడు యేసు ప్రభు. ఎంతమంది ప్రజలు వస్తున్నారు కదా, ఎలాగ వీరికి ఆహారం ఎలా పెట్టాలి అని పిల్లగా పిలుపుని అడిగితే, ఆ యొక్క పిలుపుని దేవుడు ఎందుకు అడిగాడంటే ఏమి చేయనై ఉండేనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగనా అడిగాను. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడు కొంచెము పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అయ్యా, వీళ్ళందరూ తినాలంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వారిలో ఉన్నట్టు అక్కడ ఉన్న మనుషులు కొంచెము తిన్నా మనకు 200 దేనారాలు కూడా సరిపో. చాలా మంది ప్రజలు ఉన్నారు కదా ఇక్కడ అనుకున్నారు. అప్పుడు తర్వాత 8లో ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చిన జన సమూహమునకు ఆహారం పెట్టడం కోసము ఆయన ఏమి చేస్తున్నారో ఇక్కడ నుంచి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఈ రోజున ఈ చిన్నవాని కోసం మనం తెలుసుకోబోయే కొన్ని పాఠాలు ఏంటంటే, మొదటి పాఠము ఏమిటి అని అంటే, చిన్నవాళ్ళు మనం తెలుసుకోవాల్సింది, ఇతను అక్కడికి ఆ యొక్క యేసు ప్రభు ఉన్న స్థలానికి ఆ జన సమూహములతో కలిసి ఆ జన సమూహములతో కలిసి వచ్చిన వ్యక్తులలో ఒక చిన్న వ్యక్తి ఈ వ్యక్తి ఎలా వచ్చాడు ఇతను అని మనం చూస్తే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. హల్లెలూయా. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, ఈ చిన్నవాడు ఎలాంటి వాడంటే ఇతను పిల్లరా సిద్ధపాటుతో వచ్చినవాడు. హల్లెలూయా. ఈ కుర్రాడు అక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఏమన్నా ఉంటాయో ఉండవో తినడానికి ఆగడానికి అని ఎందుకైనా మంచిది. మిగతా వారు ఎవరు కూడా తెచ్చినట్టు అక్కడ కనపడలేదు. ఒకవేళ ఇంకా ఎవరి దగ్గరైనా ఉంటే మా దగ్గర కూడా ఉన్నాయని ఒకవేళ ఎవరైనా చెప్పుతురు, ఎవరు చెప్పలేదు. కానీ అతను ఎలా వచ్చాడు అని అంటే 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని వచ్చాడు. అంటే ఈ చిన్నవాడు ఎలాంటి వాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడంటే ఒక సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం చేసే పనికి ఏముండాలంటే ఒక సిద్ధపాటు ఉండాలి. ఒక సిద్ధపాటు ఉండాలి. అలాగని వచ్చి ఆదివారం వచ్చేటప్పుడు క్యారేజీ పట్టుకు రమ్మని కాదు. చాలా మంది అలా సిద్ధపడతారు. అలా కాదు దాని అర్థం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఆత్మీయమైన అర్థాన్ని మనం తీసుకోవాలి. ఆత్మీయమైన కోణంలో దీన్ని ఆలోచించాలి. అంటే ఈ చిన్నవాడు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు, ఎంత మరి ముందు చూపు కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనం చేయాలి.
ఈ రోజున మన భక్తి జీవితంలో మనకి ఏముండాలి?